అనంతపురం జిల్లా గుంతకల్లపట్నంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పట్టణ పరిధిలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న నాగభూషణం అనే ఉద్యోగి ఆర్డీఓ కార్యాలయాన్ని తన సొంత ఇంటి బెడ్రూమ్గా వాడుకుంటున్నాడు. ప్రతిరోజు రెవెన్యూ కార్యాలయంలోనే మంచాన్ని వేసుకుని పడకేస్తున్నాడు. అంతటితో ఆగకుండా రాత్రిపూట ఉద్యోగాలు నిర్వహిస్తున్న కార్యాలయ సిబ్బందిని కూడా తాను ఉన్నంత వరకే ఇక్కడ ఉండాలంటూ హుకుం జారీ చేస్తున్నాడు. గతంలో కూడా ఇక్కడ ఓ ఉద్యోగిని డిప్యుటేషన్ కూడా పంపించినట్లుగా సమాచారం. మీరు ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని కూడా ఇక్కడ నుంచి పంపించేస్తానంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో పై అధికారి కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో చిన్న ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ కార్యాలయంలో మంచం వేసి పడుకుంటున్న అధికారిపై స్పందించాల్సిన ఆర్టీఓ కూడా మీడియా వారు వీడియో చిత్రీకరించి మీడియా వారిపై కూడా కేసు పెడతారంటూ బెదిరిస్తున్నాడు. నా వల్ల పోనీ మీకేమైనా ఇబ్బంది పెట్టినా, పోనీ ఎవరికైనా కానీ పబ్లిక్ ఏమైనా ఇబ్బంది పెట్టినా చెప్పండి. మీరు తీసుకోండి సార్, వీడియో తీసుకోండి. మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఎవరో చెప్తున్నారు, కొన్నిసార్లు వేస్తా అన్నారు. మీరు రండి, ఇప్పుడు నాకు ఇది బాత్రూమ్ చూడండి. నా మీద పర్లేదండి, ఏం ప్రాబ్లం. రండి, బాత్రూమ్ చూస్తాం. రండి, ఎంత బాత్రూమ్ తీస్తారు, బాత్రూమ్ క్లీన్ చేస్తున్నారు చూడండి. రండి, రండి సార్, బాత్రూమ్ రండి చూస్తారండి ఒకసారి. ప్లీజ్ రండి ఒకసారి. రండి సార్, బాత్రూమ్ చూపిస్తాను. మేము చూస్తాం. రండి, నేను చూపిస్తానండి. మా పేపర్లో మేము తప్పకుండా మీరు మాట వీడియో చూపించడం లేదా? మీరు అడగండి, నువ్వు మాట్లాడు. అడుగు సార్, వీడియో చూపండి సార్. మాట్లాడుతుంది చెప్పగలను సార్, వీడియో పొద్దున్న చూపించండి.